హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీబీసీ ఛానల్. రష్యా దగ్గర నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ కొనడం వల్లే ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుందని, రష్యా ఉక్రెయిన్ వార్ ఆగాలంటే రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం మానేయాలని, లేకుంటే భారత్ యుఎస్కి ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ మీద టారిఫ్స్ పెంచుతామని చెప్పిన యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అన్నట్లుగానే రీసెంట్గా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన 25% టారిఫ్ వేశారు. అయితే దాన్ని ఇప్పుడు 50% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంచిన టారిఫ్ ఈ నెల 27 నుంచి అమలవుతుంది. అయితే దీనిపై ఎవరు ఏమన్నారు, భారత్ ఎక్స్పోర్ట్ చేసే ఏ గూడ్స్ పైన ఈ టారిఫ్స్ ప్రభావం ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఎప్పటి నుంచో అమెరికా నుండి డైరీ ప్రోడక్ట్స్ అంటే పాల పౌడర్ లాంటివి కొనమని, అలాగే బాయిలర్ చికెన్ ఇంపోర్ట్ చేసుకోమని భారత్ పైన ఒత్తిడి తెస్తున్న అమెరికా ఇప్పుడు టారిఫ్స్ పెంచడంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశంలోని రైతులు ఆనందంగా ఉండటమే ముఖ్యమని, రైతుల విషయంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదన్నారు. అవసరమైతే దీనికోసం కొంత లాస్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇక బ్లూంబర్గ్ అనాలిసిస్ ప్రకారం ఈ టారిఫ్స్ వల్ల ఓవరాల్ గా అది కూడా మాక్సిమం గా 1% భారత్ జీడిపి పైన ఎఫెక్ట్ ఉంటుందని ప్రకటించింది. యుఎస్ టారిఫ్ల పైన మాజీ ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ ఈ టారిఫ్స్ ప్రభావం ఇప్పటికిప్పుడు దేశంపై ఎలాంటి ప్రభావం పడదని, కానీ ఎక్కువ కాలం ఇలానే ఉంటే ఇండియన్ జీడిపిపై ఎఫెక్ట్ ఉంటుందన్నారు. అంతేకాకుండా పీఎం మోదీ పెట్టుకున్న వికసిత్ భారత్ 2047 పై ఈ ప్రభావం ఉంటుందన్నారు. అయితే రష్యా నుంచి కాకుండా సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ కొంటే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద ఎఫెక్ట్ పడుతుందని, అప్పుడు దేశం మొత్తం రిసెషన్ లోకి వెళ్లే ఛాన్స్ ఉందన్నారు. అలాగని ఇప్పటిలా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఎంఎస్ఎంఈస్ మీద కొంత భారం పడే అవకాశం ఉంటుందన్నారు. ఎక్స్పోర్ట్స్ పైన అమెరికా ఎలాగో 50% టారిఫ్ వసూలు చేస్తుంది కాబట్టి ఇతర దేశాలతో బిజినెస్ డీల్స్ కుదుర్చుకోవడం వల్ల దీని నుంచి కొంతవరకు బయటపడవచ్చని దువ్వూరి సుబ్బారావు చెప్పారు. అయితే ఆనంద్ మహీంద్ర కూడా ఇదే విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ వల్ల ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాలు ట్రంప్ టారిఫ్ వార్ నుంచి బయటపడడానికి ప్లాన్ చేస్తున్నాయని, భారత్కి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని, ఈ పరిస్థితులను అవకాశంగా మార్చుకోవాలన్నారు. అది ఎలా అంటే 1991లో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేశం లిబరేషన్ వైపు వెళ్ళిందని, మళ్ళీ ఈ టారిఫ్ నుంచి బయటపడడానికి మరో 2 అడుగులు వేయాలన్నారు. దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని బాగా డెవలప్ చేయాలని, ఇన్వెస్ట్ చేసే వారికి సింగిల్ విండో క్లియరెన్స్ ప్రకారం పర్మిషన్ ఇవ్వాలని ఆనంద్ మహీంద్ర సజెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ భారత్ వైపు చూస్తారని, అంతేకాకుండా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కి లోన్స్ ఇవ్వాలన్నారు. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ పెంచుకోవడానికి టూరిజాన్ని డెవలప్ చేయాలని, టూరిజం కారిడార్స్ ని ఏర్పాటు చేయాలన్నారు. దీనివల్ల దేశంలో ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుందని ఆనంద్ మహీంద్ర ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇండియన్ గూడ్స్ పైన 50% టారిఫ్స్ వేయడాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే భారత విదేశాంగ శాఖ సీరియస్ అయ్యింది. అమెరికా, యూరోపియన్ కంట్రీస్ భారత్ ను టార్గెట్ చేస్తున్నాయని, ఇలా భారత్ పైన టారిఫ్స్ విధించడం పూర్తి అన్యాయమని ప్రకటించింది. అంతేకాకుండా భారత్ పై అక్కసు వెళ్లగక్కుతున్న ఈ దేశాలు అదే రష్యాతో బిజినెస్ చేస్తున్నాయని చెప్పింది. అమెరికా, యూరోపియన్ కంట్రీస్ రష్యా నుంచి భారత్ ను క్రూడ్ ఆయిల్ కొంటుందని టార్గెట్ చేస్తున్నాయి. ఉక్రెయిన్ తో రష్యా వార్ మొదలయ్యాక ఇలా టార్గెట్ చేయడం మొదలైందని, నిజానికి ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ మార్కెట్ కాన్స్టెంట్ గా ఉండటానికి ఈ కొనుగోళ్లను అమెరికా కూడా ఎంకరేజ్ చేసిందని భారత్ విదేశాంగ శాఖ ప్రకటించింది. 2024లో యూరోపియన్ యూనియన్ రష్యాతో 67.5 బిలియన్ యూరోల బిజినెస్ చేసిందని, అలాగే 2023లో కూడా 17.2 బిలియన్ బిజినెస్ జరిగిందని గుర్తు చేసింది. దీనితో పోలిస్తే రష్యాతో భారత్ చేస్తున్న బిజినెస్ చాలా తక్కువగా అని భారత విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. యూరోప్ రష్యా చేస్తున్న బిజినెస్ లో ఎరువులు, మైనింగ్, కెమికల్స్, ఐరన్, ఉక్కు లాంటివి ఉన్నాయని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్స్ భారీగా పెరగకూడదని, తక్కువ ప్రైజెస్ కే పెట్రోల్, డీజిల్ ఇవ్వాలని రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామని, కానీ రష్యా నుంచి మేము క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడాన్ని విమర్శిస్తున్న దేశాలే అదే రష్యాతో బిజినెస్ చేస్తున్నాయని భారతీయ విదేశాంగ శాఖ ఫైర్ అయ్యింది. అమెరికా కూడా న్యూక్లియర్ పవర్ కోసం రష్యా నుంచి యురేనియం ఇంపోర్ట్ చేసుకుంటుందని, దీంతో పాటు ఎక్సాఫ్లోరైడాను, ఈవీ ఇండస్ట్రీస్ కి పలేడియం, ఫెర్టిలైజర్స్, కెమికల్స్ ఇంపోర్ట్ చేసుకుంటుందని చెప్పింది. భారత్ తన జాతీయ ప్రయోజనాలను, ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని భారతీయ విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. అయితే నెక్స్ట్ వీక్ రష్యా అధ్యక్షుడితో మాట్లాడుతున్న డొనాల్డ్ ట్రంప్ ని ఒక జర్నలిస్టు ప్రశ్నిస్తూ, రష్యా ఉక్రెయిన్ వార్ ఆగిపోతే భారత్ మీద టారిఫ్స్ ఆగిపోతాయా అని అడిగిన ఒక ప్రశ్నకి ట్రంప్ సమాధానం చెప్తూ అలా జరిగే అవకాశం ఉందన్నారు. ఇక ట్రంప్ పెంచిన 50% టారిఫ్స్ వల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్స్ లో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది జెమ్స్, జ్యువెలరీ, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, ఫుట్వేర్, చెప్పులు, అక్వా ప్రొడక్ట్స్ అంటే చేపలు, రొయ్యలు లాంటివి ఉన్నాయి. మిగిలిన వాటిలో లెదర్, కెమికల్స్ కూడా ఉన్నాయి. అయితే యుఎస్, ఇండియా మధ్య 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లో జరిగిన ట్రేడ్ వాల్యూ వచ్చేసి $131.8 బిలియన్ గా ఉంది. దీనిలో ఇండియన్ ఎక్స్పోర్ట్ వచ్చేసి $86.5 బిలియన్. ఈ $86.5 బిలియన్
ఇండియన్ ఎక్స్పోర్ట్స్లో రేట్లు పెరిగిన కొన్ని ఇంపార్టెంట్ గూడ్స్ని అమెరికన్స్ కొనక తప్పదు. ఇక మిగిలిన అతిపెద్ద డిమాండ్ లేని గూడ్స్కి మన దేశం ఇప్పుడు ఆల్టర్నేట్ చూసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.